జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. పెహల్గామ్‌లో పర్యాటకుల మీద విచక్షణారహితంగా ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో 26 మంది ఉగ్రవాదుల దాడిలో పర్యాటకులు చనిపోయారు. మరికొంతమంది క్షతగాత్రులై ఇప్పుడు చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో అసలు వారు ఆ ప్రాంతంలోనే దాడి చేయడానికి గల కారణం ఏంటి? అసలు ఈ దాడికి కారణం ఏంటి? భారత ప్రభుత్వం వారి మీద ఎటువంటి చర్యలకి సిద్ధమవుతోంది? ఎటువంటి వ్యూహ రచన చేస్తుంది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారత మాజీ రాయబారి వినోద్ కుమార్ గారు సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం. జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గామ్ మీద నిన్న ఉగ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో ఆ ఘటనకు కారణం ఏంటి? ఒకవైపు అమెరికా ఉపాధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాడి చేస్తే భారత్‌లో భద్రతకు సంబంధించినటువంటి వైఫల్యాన్ని మనం ప్రపంచ దేశాలకు చాటి చెప్పొచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారా? లేదంటే అది పర్యాటక ప్రాంతం కాబట్టి పర్యాటకుల్ని టార్గెట్‌గా చేసుకొని అక్కడ దాడి చేస్తే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావించి ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారా అంటే ఏం చెప్తారు సార్? ముందుగా మీ టీవీ ద్వారా ప్రేక్షకులు అందరికీ నమస్కారం. మీరు మీ ఇంట్రడక్టరీ వర్డ్స్‌లోనే క్లియర్‌గా అనేసారు. ఎందుకు అనంటే అమెరికా వైస్ ప్రెసిడెంటు మన ఇండియాలో పర్యటనలో ఉన్నారు. అంటే ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ హై లెవెల్ విజిట్‌లో ఉన్నారు. ఆయన అఫీషియల్‌గా తర్వాత టూరిస్ట్‌కి కూడా 2 కలుపుకొని వచ్చారు ఫ్యామిలీతో పాటు, పిల్లలతో పాటు. అవును. అదొకటి. తర్వాత మన ప్రైమ్ మినిస్టరు సౌదీ అరేబియాకెళ్ళి బైలేటరల్ డిస్కషన్స్ తోటి ఆయన అంటే అదొక విధమైన ముస్లింలకు ఇంపార్టెంట్ ప్లేసు, పవిత్రమైన ప్లేసు. అది మనకు హజ్ మనకందరికి తెలిసిందే గానీ, అంటే అటువంటి ఇంపార్టెంట్ ప్లేస్‌లో ఉన్నప్పుడు ఆయన పర్యటన కూడా చాలా వరకు ప్రపంచంలో వరల్డ్ న్యూసే గదా! మన జేడీ వాన్స్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ డెలిగేషన్‌తో రావటం అదొక న్యూసు. అయితే ఇటువంటి టైంలో ప్రపంచంలో ఇప్పుడు మనకేమనుకుందంటే ఇంకొకటి ఏంటి, కశ్మీర్‌లో ప్రశాంతత వచ్చేసి, నార్మల్సీ వచ్చేసింది. ప్రజలు టూరిస్టులు వివిధ దేశాల నుంచి మన ఇండియా నుంచి కూడా అక్కడికి పోయి ఈస్టర్న్ స్విట్జర్లాండ్ ఆఫ్ ద వరల్డ్ అనేది ఏదైతే పేరున్నదో అక్కడ పోయి నార్మల్‌గా ఉన్న పరిస్థితుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి ప్రజలు కూడా టూరిజం వల్ల వాళ్ళ ఎకానమీ పుంజుకుంటుంది. అంటే ఇప్పుడు అటువంటి పరిస్థితులలో టెర్రరిస్టులు పర్టిక్యులర్‌లీ సపోర్టెడ్ బై ఇగ ఇగ పాకిస్తాన్ నిన్న 4 రోజుల కిందనే పాకిస్తాన్ ఆర్మీ చీఫే అనేది కశ్మీర్ ఈజ్ అవర్ జుగులార్ వెయిన్, వాస్ అవర్ జుగులార్ వెయిన్, ఇట్ విల్ బి అవర్ జుగులార్ వెయిన్ ఫరెవర్ అంటే అటువంటి ప్రొవొకేటివ్ స్టేట్మెంట్స్ తోటి తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరు కండెమ్ జేసి లేకపోతే కండోలెన్స్ పంపక టర్కీ ప్రెసిడెంట్ తోటి ఆయన కశ్మీర్ ఇష్యూస్ డిస్కస్ చేసి టర్కీ ప్రెసిడెంట్‌ను ప్రైజ్ చేస్తూ, నమస్కరిస్తూ మీకు చాలా కృతజ్ఞత తెలుస్తున్నాం. మీరు మా కశ్మీర్ విషయంలో సపోర్ట్ చేస్తున్నారని. అది ఎలా ఉన్నది అనంటే ఇప్పుడు మనం ఇది ఆహ్, ఆహ్, ఇన్‌హ్యూమన్ అంటే డాస్టర్లీ ఇటువంటి యాక్టివిటీస్ ఇక్కడ జరిగి ప్రపంచం అంతా కండెమ్ చేసినా కానీ పట్టించుకోకుండా వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోటి టెర్రరిస్టులని మెయిన్ ఏంటంటే వాళ్ళ ఉనికిని మేము అంటే నార్మల్స్ వచ్చేసింది కాశ్మీరు 370 అబ్రిగేషన్ తర్వాత అంతా అయిపోయింది అనుకోకండి. ఇంకా మేమున్నాం. మా ప్రెజెన్స్ ఉన్నది చూడండి. మా ప్రభావం ఏదో చూడండి అని అప్రోప్రియేట్ టైంలో దాన్ని ఇలా చేయటం అనేది. అంతకుముందు కూడా మనం చూసినట్టయితే ఒకప్పుడు క్లింటన్ వచ్చేటప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు టెర్రరిస్ట్ అటాక్‌లు జరిగినాయి మన దగ్గర. తర్వాత ఇది ఇది ఎలా ఉన్నది అనంటే ఇప్పుడు టెర్రరిస్ట్ మెయిన్ ఏమో మీరన్నారు గదా! సెలక్షన్ ఆఫ్ టైమింగు, సెలక్షన్ ఆఫ్ ది టైమ్ అంటే ప్లేస్. ఎక్కడ ఏదైతే సెలెక్ట్ జేసుకున్నారో అవి చాలా ఇంపార్టెంట్‌గా ఆలోచించి చేసుకున్నారు. ఈ పహల్గావ్ ప్రాంతాన్ని వారు ఉగ్రదాడికి ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అక్కడ భద్రతా వైఫల్యం ఏమైనా ఉందా? ఇప్పుడు ల్యాప్సెస్ ఎలా ఉన్నాయి అయన్నీ ఒక సెకండ్ ఇప్పుడు మనం ఆలోచిస్తాం గానీ, ఆ ప్రాంతాన్నే ఎందుకు వీళ్ళు టెర్రరిస్టులు ఎన్నుకున్నారు ఈ అటాక్ అనే దానికి వస్తే, ముఖ్యంగా ఇది ఎకనామిక్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. కశ్మీరీస్ ఇంతకాలం ఎంతో బాధలు పడుతూ ఒకప్పుడైతే నేను ఐ స్టిల్ రిమెంబర్ 77 ఆ ప్రాంతంలో 75 ఆ ప్రాంతంలో కూడా 2 సార్లు వెళ్ళాను అక్కడ. అప్పుడు కశ్మీర్ ఎంత అంటే
బ్యూటిఫుల్‌గా ఉన్న ప్లేసు. తర్వాత ఎకనామిక్ యాక్టివిటీ ఎంతో ఉండేది. అంత నేను దాల్ లేక్‌లో తిరిగాం. పహల్గామ్‌కెళ్ళొచ్చాం గదా! ఆ పరిస్థితుల నుంచి ఈరోజు చూస్తే పాపం వాళ్ళు అక్కడ గడ్డు పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు అనంటే వాళ్ళ టూరిజం మీద డిపెండ్ అయ్యే ఎకానమీ మాక్సిమం అక్కడ కాశ్మీరీస్‌ది. మిగతా ఓకే. ఉన్నాయనుకోండి, వేరియస్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. వరల్డ్ ఫేమస్. కానీ మాక్సిమం అనేది ఇది జరుగుతుంది కాబట్టి ఎకానమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అటాక్ చేసుకోనీకి ఆ ప్లేస్ ఎందుకు అనంటే అది టూరిస్టిక్ ప్లేస్. చాలా ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్. ఓకే. అదే కాకుండా లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ కూడా అక్కడ గ్యాదర్ అవుతారు. ఎక్కడున్నారంటే సిట్టింగ్ డక్స్ లెక్క ఉంటారు కాబట్టి అనే పద్ధతిలో ఆ ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఒకటి. ఎందుకంటే ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్. లార్జ్ నంబర్ ఆఫ్ టూరిస్ట్ గ్యాదర్ అవుతారు. అంతే కాకుండా ఆ ప్లేస్ ఎలా ఉన్నది అనంటే మనకందరికి తెలిసిందే. మేము ఇప్పుడు న్యూస్‌లో కూడా తెలవనోళ్ళు చూసుంటారు కాబట్టి, ఇది హ్మ్. పెద్ద రోడ్ సైడ్ ఉన్నది. లేకపోతే ఈజిలీ అప్రోచబుల్ కాకుండా కాలినడకెళ్ళటం, లేకపోతే హార్సెస్ మీదెళ్ళటం, మ్యూల్స్ మీదెళ్ళటం అటువంటి ప్లేస్‌కి పోయి అంటే అంత ఇంటీరియర్ ఉన్న ప్లేసు. కానీ దాని హ్మ్. చుట్టూ ఉన్న దట్టమైన ఇది అడవుల్లాంటి చెట్లాంటివి ఉందంటే అది కూడా చాలా వరకు వాళ్ళకు సునాయాసంగా ఆ పొదల్లో నుంచి బయటికి రావడం, ఈ ఓపెన్ ప్లేస్‌లో ఉన్నాయి వాళ్ళందరినీ అంటే చంపడానికి ప్రయత్నం చేయటం అంటే ప్లేస్ ఐడియల్ అనిపిచ్చింది. అంటే ఒకటి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నది. లాజిస్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నది. తర్వాత ఇది లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ అది. అంతమంది పీపుల్ దొరకడం అనేది అంత ఒక్కటే ప్లేస్‌లో. తర్వాత ఇంపార్టెంట్‌గా ఏంటంటే అక్కడికి అందరూ వచ్చేస్తారు. లోకలే గాకుండా ఇండియన్సే గాకుండా వేరే దేశస్తులు కూడా వస్తారు. ఎందుకంటే మనం అనుకున్నాం గదా! దట్ ప్లేస్ ఈస్ నోన్ యాస్ ఫర్ సెలెక్ట్ చేసుకున్నారు. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో గూడా మామూలుగా అంత అంటే వేరు ప్లేస్‌లలో ఉంటే చాలా వరకు సెక్యూరిటీ కార్డన్ చేంజ్ చేసుకొని రానీకి డిఫికల్ట్ ఉంటది గానీ, ఇది లొకేషన్ అలా ఉన్నది గాబట్టి వాళ్ళది సెలెక్ట్ జేసుకున్నారు. టైమింగ్ సెలెక్ట్ జేసుకునేది గూడా మన వైస్ ప్రెసిడెంట్ అమెరికా ఆయన ఉండటం మన దగ్గర. ఆయన వచ్చింది హ్మ్. గూడా అఫీషియల్ డెలిగేషన్‌తో పాటు డిస్కషన్. తర్వాత టూరిజం గాబట్టి ఆయన ఫ్యామిలీతో పాటు టూరిజం జేస్తున్నారు గాబట్టి ఇదేంటి వీళ్ళకిచ్చేదేంటంటే, ఇగో మీరనుకున్నారు కాశ్మీరు ప్రశాంతంగా ఉన్నది. 370 అబ్రగేషన్ తర్వాత టెర్రరిస్ట్‌లనంతా ఈ ప్రభుత్వం ఏదైతే క్లెయిమ్ చేస్తుందో అణిచేసామని, అది ఏమి హ్మ్. లేదు. మేము ఇంకా యాక్టివ్‌గా ఉన్నాం అని చూపించుకోనికి ఆ ప్రదేశాన్ని ఆ టైంలో అలా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ ఉగ్రదాడికి కారణం మేమే అంటూ టీఆర్ఎఫ్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే ఈ ఉగ్రదాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ ఉగ్రదాడికి మాకు ఎటువంటి ప్రమేయం లేదు అంటూ ఇప్పుడు పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి కొంతమంది ఆర్మీ అధికారులు, కొంతమంది మంత్రులు కూడా బయటకొచ్చి వారు మేము చేయలేదు అని క్లెయిమ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే మీరు అనేదేంటే వాళ్ళు ఏదైతే నిజంగానే సిన్సియర్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చే వాళ్ళకు తెలియకపోవచ్చు. కానీ ఈ, హ్మ్. ఈ టీఆర్ఎఫ్ అనేది ది హ్మ్. రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది ఇది కామోఫ్లేజ్ లేకపోతే ఇంకొక స్వరూపం అనేది లష్కర్ ఇ తయ్యబా. హ్మ్. అంటే లష్కర్ ఇ తయ్యబాను ప్రొటెక్ట్ జేసి, పెంచి, పాలు పోసి అని పెంచిన పాము ఎవరు? అంతా ఐఎస్ఐ అంతా ఆర్మీయే గదా! సో, హ్మ్. ప్రభుత్వమే గదా! సో, హ్మ్. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతదంటే, మనం పామును పాలు పోసి పెంచిన తర్వాత ఒక్కొక్కసారి ఎక్కడేం దొరకకపోతే పెన్షన్‌లోనే కరుస్తది. అందుకని అప్పుడప్పుడు పాకిస్తాన్‌లో గూడా అయన్నీ టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతున్నాయి. సరే అది హ్మ్. వేరు సంస్థలు ఇన్వాల్వ్ గావచ్చు. వీళ్ళు గూడా ఇన్వాల్వ్ కావచ్చు. అదే కాకుండా వాళ్ళ నేచరే అది గాబట్టి, వాళ్ళని మీరు పెంచినప్పుడు వాళ్ళని బ్యాన్ జేసి వాళ్ళను అంటే రూపురేఖలు లేకుండా మాపితే ఇటువంటివి జరగకపోవు. అంటే హ్మ్. డైరెక్ట్‌గా మేము ఇన్వాల్వ్ కాలేదని ఎవరైతే చెప్తున్నారో కాకపోవచ్చు నిజమే. కానీ వాళ్ళు క్రియేట్ జేసిన ఈ సంస్థే గదా ఇది. హ్మ్. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. వాళ్ళకెక్కడి నుంచి ఫండ్స్ ఒస్తాయి? ఎక్కడి నుంచి ఆర్మ్స్ ఒస్తాయి? హ్మ్. ఉన్నమాట. వాళ్ళన్నీ చేయాలనంటే మళ్ళీ ఈ పా పాకిస్తాన్ ఆర్మీ. హ్మ్. పాకిస్తాన్ ఆర్మీ మనం అనుకుంటాం సింపుల్ ఒక్కోసారి అంటాము. ప్రతి కంట్రీకి, ప్రతి హ్మ్. దేశానికి ఒక ఆర్మీ ఉంటది. కానీ అవును. పాకిస్తాన్ పరిస్థితి ఇంత ఘోరంగా ఉందంటే పాకిస్తాన్ ఆర్మీకి దేశం ఉన్నది. దేశానికి గాదు ఇప్పుడు ఆర్మీ పనిజేసేది. ఆర్మీకే దేశం పనిచేస్తుంది. అటువంటి హ్మ్. పరిస్థితులు ఉన్నాయి గాబట్టి వీళ్ళెవరైతే స్టేట్‌మెంట్ ఇస్తున్నారో మనం అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దేర్ మే బి వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళు గూడా సపోర్ట్ చేయకపోవచ్చు. కానీ బలమైన శక్తి పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ హ్మ్. టెర్రరిస్ట్ ఇంకా వాళ్ళు యాక్టివిటీస్ కొనసాగిస్తారు గానీ వాళ్ళు ఆపరు. అంటే ఓకే. ఇది ప్రపంచమంతా కండెమ్ చేస్తున్నదిప్పుడు. సో, అందరికి తెలుసు. ఎవరి బలంతోటి, ఎవరి సహకారంతోటి వస్తుందనేది. కాకపోతే మనం ఇంకా కొన్ని ఈ కారణాలు గూడా మనం ఎందుకిలా జరిగింది అనేటివి గూడా కొన్ని మనం ఇప్పుడు కారణాలకెళ్దాం అనుకుందాం అనుకోండి. సార్. ఎలా జరిగింది? ఎందుకు హ్మ్. జరిగింది? ఎలా హ్మ్. జరగనిచ్చారనేది.
ఉమ్, దీన్ని మనం ఒకసారి డీప్‌గా అనలైజ్ చేస్తే సార్. కొంతవరకు మన సెక్యూరిటీ ఫోర్సెస్, మన ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ కూడా కంప్లసెన్సీ ఏర్పరచుకున్నారు. అంటే 370 అబ్రిగేషన్ తర్వాత కొంత అలజడి అయిన తర్వాత కూడా కొంతవరకు నార్మల్స్ వచ్చేసింది. అంత పర్వాలేదు బాగున్నట్టే అనుకుంటే, మనం చూసినప్పుడు అక్టోబర్‌లో ఇది లాస్ట్ ఇయర్ అది మన ఈ అక్టోబర్ అంతకన్నా అక్టోబర్‌లో మన ఇది ఇజ్రాయెలీస్ సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు హమాస్ పోయి వాళ్ళ మొత్తం ఐరన్ డోమ్‌ని ఛేదించి లోపలికి ఎలా పోయి వాళ్ళందరినీ హోస్టేజ్ చేయటం, వాళ్ళందరినీ చంపేయటం ఎలా జరిగిందో సేమ్ ఇలానే కంప్లసెన్సీ వల్లనే కొంతవరకు రిలాక్స్ కావటం వల్లనే వీళ్ళు అంత ఈజీగా సునాయాసంగా పోయి అంత అంటే ఫేమస్ టూరిస్ట్ ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకొని ఇంతమందిని చంపగలిగారంటే దేర్ ఈస్ సమ్ అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, సెక్యూరిటీ ఫెయిల్యూర్ జరిగింది. దానికన్నా ఇంపార్టెంట్ లోకల్స్‌కు తెలవకుండా ఏది జరగదక్కడ. ఉమ్, లోకల్స్ కనుక మనం ఇన్వాల్వ్ చేసి, మనం ఇగో ఇటువంటి యాక్టివిటీస్‌ల వల్ల మీ ఎకానమీ, మీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరగటం వల్ల మీకే నష్టం అది. ఇప్పుడు ఇప్పుడు ఈరోజు చూసినట్టయితే నేను ఆ న్యూస్ పేపర్‌లు, సార్. కాశ్మీర్ న్యూస్ పేపర్స్ ఎప్పుడు అంత పబ్లిక్‌గా అంత సపోర్ట్‌గా ఏది ఇండియా అన్నట్టే మొత్తం ఏది షట్ డౌన్స్ బంద్‌ను ఆర్గనైజ్ చేశారు. న్యూస్ పేపర్‌లన్నీ బ్లాక్‌గా ఫ్రంట్ పేజ్ అంతా బ్లాక్ చేసి ఇది బ్లండరు, ఇది అటాక్ ఆన్ అవర్ పీపుల్ అంటే ఆ స్టేజ్‌కి వచ్చిండ్రు అనంటే మనం ఇంకా వాళ్ళని ఏం చేయొచ్చు అనంటే ఇంకా ఎడ్యుకేట్ చేసి ఇంకా కన్విన్స్ చేయాలి. ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు మనం ఈ డిఫెన్స్ ఇన్ని కష్టపెట్టి ఖర్చు పెట్టే బదులు లోకల్స్ మనం గనుక కొంత ఖర్చు పెట్టి వాళ్ళని రియలైజ్ చేసి వాళ్ళ ఎకానమీని గనుక అభివృద్ధి చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ అభివృద్ధి చేసినట్లయితే ఆఫ్‌కోర్స్ ఓకే. టెర్రరిస్టులు వాళ్ళను ఫోర్స్ చేస్తున్నారు. అంటే గన్ పాయింట్ మీద ఇటువంటివి చేపిస్తున్నారు తప్ప ఉమ్, వాళ్ళ మనస్ఫూర్తిగా ఈ ఇటువంటి హీనియస్ యాక్టివిటీస్‌లలో ఇన్వాల్వ్ కావాలనైతే వాళ్ళకుండదు. అందుకని ఓకే. వాళ్ళది ఎలా ఉందంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పహల్గామ్‌లో పర్యాటకుల మీద ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదుల ఫోటోలనైతే భారత ప్రభుత్వం విడుదల చేసింది. వారి మీద భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంటది? గతంలో మనం పుల్వామా ఘటన గనక చూసుకున్నట్లయితే దానికి ప్రతీకారంగా భారత్ సర్జికల్ స్ట్రైక్స్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఘటనకు భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది? సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నటువంటి భారత ప్రధాని మోదీ గారు హుటాహుటిన ఆయన భారతదేశానికి చేరుకోవడం జరిగింది. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రితో పాటుగా కొంతమంది అధికారులతో కూడా ఆయన భేటీ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మీద గానీ, ఈ ఉగ్రవాద సంస్థ మీద గానీ, ఉగ్రవాదుల మీద గానీ ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? దాని సీరియస్‌నెస్ తెలపనీకి ప్రధానమంత్రి తన విజిట్‌ని బ్రేక్ చేసుకొని మధ్యన రావాల్సొచ్చింది. తర్వాత హోమ్ మినిస్టర్ హుటాహుటిన అక్కడ పోయి ఆఫీషియల్స్ తోటి పాటు స్పాట్‌ని విజిట్ చేయటం, ఆఫీషియల్స్‌తోని డిస్కస్ చేయటం, మళ్ళా రాగానే వెంటనే మళ్ళీ సెక్యూరిటీ మీటింగ్స్ అన్ని పెట్టుకోవటం. దాని సీరియస్‌నెస్ మనకు అర్థం అవుతూనే ఉంది. అయితే హ్మ్. ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటదనేది మాత్రం భారత ప్రభుత్వం కొద్దిగా కూల్ మైండ్‌తోని చేయాల్సొస్తది. మళ్ళీ చేసి మళ్ళా ఇటువంటివి చేయటం అదొక పర్మనెంట్ సొల్యూషన్ లెక్క కాదు. ఇంతకుముందు చేసాం ఇయన్నీ జరుగుతున్నాయి. అలా హ్మ్. కాకుండా ఆఫ్‌కోర్స్ ఆల్రెడీ మన సెక్యూరిటీ ఫోర్సెస్ అంతా కార్డన్ చేసినయి అక్కడ. టెర్రరిస్ట్‌లు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళు హ్మ్. లోపటనంటే మన ఇండియన్ టెరిటరీలోనే ఉన్నారు. ఎక్కడో పారిపోలేదు. సో, హ్మ్. వాళ్ళని తప్పకుండా మన సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళని పట్టుకుంటారు, ఛేదిస్తారు. అంతగా అవసరం వచ్చినప్పుడు కాల్పులలో చచ్చిపోతారు. అదంతా జరుగుతుంటది. హ్మ్. అది ఒకటి ఇన్సిడెంట్. దాని తర్వాత మళ్ళీ మనం సర్జికల్ స్ట్రైక్ లెక్క ఇది లాస్ట్ టైమ్ ఏదైతే చేశామో హ్మ్. బాలాకోట్ మీద పోయి ఏదైతే జరిగిందో అలాంటిది మళ్ళా చేస్తే బాగుంటదా అనే ఆలోచన కూడా రావచ్చు. కానీ హ్మ్. దానికంటే ఇంపార్టెంట్ ఇప్పుడు వీళ్ళని ఎలిమినేట్ చేయటం అనేది ఒకటి. హ్మ్. ఒకవేళ పట్టుబడితే మాత్రం ఈ కనెక్షన్స్ ఎవరు ఎటువంటి ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఎవరి సాయంతోటి వీళ్ళింత ఇది చేయగలిగారు అనేది ఫైండ్ ఔట్ చేయగలిగితే దాని ప్రకారం కూడా యాక్ట్ చేయాల్సొచ్చిన అవసరం ఉంటది. సో, ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇద్దరు ఇమ్మీడియేట్ ఏదో ఉగ్రవాదుల్ని పక్క దేశం భారత గదా! మళ్ళా ప్రభుత్వం, భారత సైనిక అధికారులు మట్టుబెట్టినట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరుగుతోంది సార్? వారి కోసం జల్లెడ పడుతూ ఉన్నారా సైనిక అధికారులు? అవును. అదే కదా! ఇప్పుడు కార్డన్ చేశారు. మన సెక్యూరిటీ ఫోర్సెస్ మన మిలిటరీ అంతా ఆ ఏరియా అంతా కార్డన్ చేసేసి పట్టుకుంటున్నారు. అంటే టెర్రరిస్ట్‌లు కాబట్టి నార్మల్‌గా మళ్ళీ ఎదురు కాల్పులో దిగుతారు. రక్షించుకోనికి కోంబింగ్ ఆపరేషన్స్‌లో ఆహ్, ఆహ్, అంటే ఇప్పుడు మనకు నలుగురు టెర్రరిస్ట్‌లున్న పద్ధతిలో తెలుస్తుంది కాబట్టి దాంట్లో ఒకళ్ళిద్దరు ఎవరైతే
కశ్మీర్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళారో అది కొన్ని సంవత్సరాల కింద 5-6 సంవత్సరాల కింద వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు కూడా తెలుస్తుంది కాబట్టి వీళ్ళను కార్డన్ చేసి పట్టుకోవడం జరుగుతుంది, లేకపోతే ఎలిమినేట్ చేసి వెదురు కాల్పులలో ఏదో వాళ్ళు చచ్చిపోవడం కూడా జరుగుతుంది. బట్ ఒకవేళ ఎవరైనా దొరికినట్టయితే మనకు దొరుకుతుంది, అంటే లభిస్తుంది. దానివల్ల యాక్ట్ చేసుకోవడం అనేది చాలా ఉపయోగపడుతుంది. అటాక్ వల్ల మన ప్రభుత్వం ఇప్పుడు కూడా అంతా, అంటే విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి, మిగతా అదర్ సీనియర్ సెక్యూరిటీ ఆఫీషియల్స్, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వాళ్ళంతా మీటింగ్లన్నీ డిస్కస్ చేసి ఉంటారు, ఇంకా నడుస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ ఉండాల్సి వస్తుంది. ఏది డైరెక్ట్ అటాక్ టు అటాక్ అనేది పోతే మాత్రం మనకు సొల్యూషన్ కాదు. ఇప్పుడు ఎలాగో నార్మల్సీ దగ్గర వస్తుంది ఆల్మోస్ట్, దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా అది ఏమవుతుంది అని అంటే, ఇది ఒక వాళ్ళ ఇంటెన్షన్ ఏంది, కాశ్మీర్ నార్మల్సీ ఉండకూడదు, కాశ్మీర్ డిస్టర్బ్ చెయ్యాలి. ఆ తర్వాత వేరే దేశాలలో నుంచి, ఇప్పుడు అదే అంటున్నారు, చాలా మంది త్రూఅవుట్ ఇండియా అంతా ఇక్కడికి వచ్చేస్తున్నారు. అలా రావడానికి వీలు లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ మిగతా యాక్టివిటీస్ కూడా మొదలు పెట్టుకుంటున్నారు కాబట్టి అలా చేయనికుంటుండాలి. మా డెమోగ్రఫిక్ చేంజెస్ వస్తుంది, డైల్యూట్ అవుతుంది అని అంటే, కాశ్మీరీస్ నుంచి కాశ్మీర్ ప్రజలను ఎప్పుడు రెస్ట్ ఆఫ్ ద ఇండియాకు దూరం పెట్టాలనేదే టెర్రరిస్టుల యొక్క మెయిన్ ఇంటెన్షన్. మనం మళ్ళీ వాళ్ళని ఈక్వల్ గా అటాక్ చేయడం, మళ్ళీ పాకిస్తాన్ మీద అటాక్ చేయడం ఇవన్నీ పోవటం వల్ల ఏమవుతుందంటే, ఆలోచించకుండా పోయినట్టయితే అది ఇంకా పెరిగిపోతుంది. అలా ఆ గ్యాప్ పెరగకుండా ఇప్పుడు లోకల్స్ అంతా ఎనఫ్ ఈజ్ ఎనఫ్, ఈ టెర్రరిజం మాకొద్దు, మా బ్రతుకులు మేము బతుకుతాం, మేము డెవలప్ అవుతాము, రెస్ట్ ఆఫ్ ఇండియా ఇస్ డెవలపింగ్, మేము కూడా డెవలప్ అవుతాం అనేది దృష్టిలో ఏదైతే ఉందో అది ఎక్కువ ప్రోత్సహించి లోకల్స్ ను ఇన్వాల్వ్ చేయాలి. లోకల్స్ కనుక కన్విన్స్ అయితే ఇటువంటి అటాక్స్ జరగవు. సార్, ఈ ఉగ్రదాడి వల్ల భారత్ అలాగే పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఈ ఉగ్రదాడి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మన నెగోషియేషన్స్ యాక్ట్స్ జరుపుతూ ఇండియా మీద దాడులు జరుగుతూ మళ్ళా మనం నెగోషియేట్ చేద్దాము, తర్వాత సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం, అది సో బిజినెస్ యాజ్ యూజువల్ గా టెర్రరిజం కూడా యాజ్ యూజువల్ గా నడిపించే పద్ధతులు మాత్రం వీలు కాదు. మనం ఇండియా క్లియర్ గా చెప్తున్నది, టెర్రరిజం అనేది ఫస్ట్ మనం నార్మల్ గా మనం డిస్కస్ చేయాలంటే బైలేటరల్ డైలాగ్ ఏదైనా మీనింగ్ అంటే ఫస్ట్ టెర్రరిజం ఆపండి. టెర్రరిజం ఆపి మనం ఏదైనా బైలేటరల్ డిస్కషన్ చేసుకోనికి వీలుంటుంది అనేది మనకు క్లియర్ గా చెప్తుంది. గన్ పాయింట్ మీద మీరు ఇలా మాట్లాడండి, మేము అలా చేసుకుంటాం, అలా కావాలనేది మాత్రం జరగదు. ఇప్పుడు పాకిస్తాన్ స్టేట్ చూస్తే అది టోటల్లీ ఫెయిల్యూర్డ్ స్టేట్. అది ఇప్పుడు అదే ఆయన ప్రైమ్ మినిస్టర్ అంటుండే కదా, మేము వేరు దేశాల్లో పోయి అడుక్కొని తినాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది, అడిగినా కానీ ఇలా బిచ్చం వేసే పరిస్థితులు లేరు ప్రజలంటే. అది అంత దీన స్థితిలో ఉన్న స్టేట్ అయినా కానీ మళ్ళీ మనం చూసినట్టయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అది ఓవర్సీస్ పాకిస్తానీస్ ఏదో మీటింగ్ పెట్టారు కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టి మీరంతా పాకిస్తాన్కి అంబాసిడర్స్ గా ఉండి పాకిస్తాన్ కాజును మీరు ఇంటర్నేషనల్ చేయాలన్నట్టు వాళ్ళు రెచ్చగొడుతున్నారు. అంటే వాళ్ళకు ఎలా ఉంటుందంటే, పాకిస్తాన్ ఇప్పుడు మునిగిపోతుంది పూర్తిగా, ఆల్మోస్ట్ సగం మునిగినట్టే, కానీ వాళ్ళు మునిగినా పర్లేదు కానీ పక్క దేశం ఇండియా మాత్రం బాగుపడకూడదు అనేది వాళ్ళ మెంటాలిటీ అది ఉంది. కాబట్టి పద్ధతిలో మనం వాళ్ళతో పాటు ఈక్వల్ గా నువ్వు దెబ్బ కొడితే నేను దెబ్బ కొడతానని ఇటువంటి ఎస్కలేట్ చేయటం వల్ల వాళ్ళకేం నష్టం జరిగేది లేదు, ఎందుకంటే మునిగిపోయి ఉన్నారు. ఈ ఉగ్రదాడి వల్ల ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధ వాతావరణం ఏదైనా నెలకొల్పేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? దానికి దారి తీస్తుంది ఇటువంటి టెర్రరిస్ట్ అటాక్ అని నేను అనుకోను. ఎందుకు అని అంటే, ఇటువంటి ఇన్సిడెంట్స్ మనకు జరుగుతూనే ఉన్నాయి. ఈవెన్ అప్పుడు మనకు బాలకోట్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా పాకిస్తాన్ ఏదో ఇది చేస్తాం, మేము ఇది తక్కువలేము, అది తక్కువలేమని ఏదో అంటే అంటారు కదా, కొన్ని రెచ్చగొట్టే మాటలు ఇండియా మీద అన్నా కానీ మనం అంత దానికి పోలేదు. ఓకే, మేము ఒక స్ట్రైక్ చేస్తామని చేసేసాం అంతేగాని ఏదో మళ్ళీ యుద్ధానికి దిగుతామని, యుద్ధం అనేది వాళ్ళు కోరుకున్నా కానీ మనం ఆ స్టేజ్కి పోయి వాళ్ళ మీద యుద్ధం చెయ్యం, అవసరం లేదు. ఎందుకు అని అంటే, మనం ఒకవేళ యుద్ధం అనేది ఆలోచిస్తే మళ్ళీ పాకిస్తాన్ ఉండదు, అటువంటి స్టేజ్ అయితే ఉంటుంది. ఒక రోజున్న ఇండియా కాదు కాబట్టి వాళ్ళు కూడా అంత ఫులిష్ పని చేయరు. ఇటువంటి వాళ్ళ మెయిన్ ఏమంటే యుద్ధంలో వాళ్ళు గెలవలేరు, వాళ్ళు